పాత నేరస్తుడిని పట్టుకునే ప్రయత్నంలోనే నీరు సమీపంలో కాల్పులు జరిగాయి. ఫహీం అనే దొంగతో పాటు మరో ఇద్దరు దోపిడీ దొంగల నీరు పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్నాడనే సమాచారంతో అతన్ని పట్టుకునేందుకు స్కెచ్ వేసిన పోలీసులు జూబ్లీ హిల్స్లో అతన్ని పట్టుకునేందుకు ప్రయత్నించారు. ఆ ప్రయత్నంలో ఫహీం గాల్లో 2 రౌండ్లు కాల్పులు జరిపాడు. కానీ పోలీసులు అతన్ని తెగించి పట్టుకున్నారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. ఏపీ రిజిస్ట్రేషన్తో ఉన్న బైక్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పాత నేరస్తుడిని పట్టుకునే ప్రయత్నంలోనే నీరు సమీపంలో కాల్పులు జరిగాయి. ఫహీం అనే దొంగతో పాటు మరో ఇద్దరు దోపిడీ దొంగలు నీరు పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్నారనే సమాచారంతో వాళ్ళని పట్టుకునేందుకు స్కెచ్ వేసిన పోలీసులు జూబ్లీ హిల్స్లో పట్టుకునేందుకు ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో ఫహీం గాల్లో 2 రౌండ్లు కాల్పులు జరిపాడు. కానీ పోలీసులు అతన్ని తెగించి పట్టుకున్నారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. ఏపీ రిజిస్ట్రేషన్తో ఉన్న బైక్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక ఇదే ఘటనకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి రమణ అందిస్తారు. రమణ, గుడ్ ఆఫ్టర్నూన్. చెప్పండి, దీనికి సంబంధించిన సమాచారం ఏంటి? ఎన్ని రోజుల కిందట అతను సుమారు 5 రోజుల కిందట ఇక్కడికి వచ్చినట్టుగా తెలుస్తోంది. రాజు, మొత్తం మీద నగరంలో కాల్పులు మరోసారి కంట్రోల్పై ఇటు జూబ్లీ హిల్స్ నీరు సమీపంలో ఈ కాల్పులు జరిగాయి. అయితే కొన్ని రోజులుగా నగరంలో దోపిడీలకు పాల్పడుతున్నటువంటి కర్ణాటక బీదర్ చెందిన ఒక ముఠా మీద పోలీసులు నిఘా వేశారు. వారిని పట్టుకునే ప్రయత్నం చేశారు. దానిలో భాగంగానే ఈరోజు వారు ఈ వైపుగా జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36 వైపుగా వెళ్తున్నట్టుగా సమాచారం అందుకున్న పోలీసులు మొత్తంగా అక్కడ వాహన తనిఖీలు ముమ్మరం చేశారు. అయితే అదే సమయంలో అక్కడ చేరుకున్నటువంటి ఈ 3 నిందితులు కూడా ఒక్కసారిగా పోలీసులు చూసి వారు భయపడిపోయారు. వెంటనే అందులో ఫహీం అనే వ్యక్తి గాల్లోకి 2 రౌండ్లు కాల్పు జరిపి పోలీసులని కూడా భయభ్రాంతికి గురి చేశాడు. ఈ కాల్పుల్లో నాగేంద్ర అనేటువంటి ఒక ఎల్ఎన్టీ కార్మికుడు గాయపడ్డాడు. అయితే మొత్తం మీద వెంటనే పోలీసులు అప్రమత్తమే ఆ ఫహీంను అదుపులో ఉంచుతున్నారు. మరో ఇద్దరు మాత్రం పరారులో ఉన్నారు. వారిని పరారైన వ్యక్తులను షాహీం మిర్జా, అబ్దుల్ సత్తాగా గుర్తించారు. వీరంతా కూడా మొత్తం మీద నగరంలో గత కొన్ని రోజులుగా తిష్ట వేసి దోపిడీలకు పాల్పడుతున్నట్టుగానే పోలీసులు చెప్తున్నారు. ఇప్పుడు వీళ్ళు మరో కూడా పెద్ద స్కెచ్ వేసినట్టుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే దానికి సంబంధించి ముందస్తుగానే మొత్తం మీద పోలీసులు సమాచారం అందుకుని ఈ విధంగా వీళ్ళను పట్టుకోవడంతో మొత్తం మీద ఒకవైపు ఖచ్చితంగా సత్ఫలితానికి వచ్చినప్పటికీ మరోవైపు కాల్పులు మాత్రం కలకలం ఎత్తున్నాయి. నగరంలో ఇంత యథేచ్ఛగా నేరస్తులు తుపాకులు పట్టుకుని తిరుగుతున్న గుర్తించకపోవడం పట్ల మాత్రం కలకలం రేగుతోంది, ఆందోళన కూడా గురి చేస్తోంది. ఏదేమైనా ప్రస్తుతం 4 ప్రత్యేక బృందాలు రంగంలో దిగాయి. ఎవరైతే పారిపోయి ఉన్నారో వారికి సంబంధించి ఎవరు పట్టుకోవడానికి ప్రయత్నం అయితే ప్రస్తుతం చేస్తూ ఉన్నారు. రాజు, రైట్ రమణ, థ్యాంక్ యూ. ఇక ఇదే ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి స్వామి అందిస్తారు. జూబ్లీహిల్స్ స్టేషన్ పరిధిలో కూడా ఒక కాల్పుల కళల కన్నా కూడా పెద్ద ఎత్తున సంచలనం సృష్టిస్తుంది. పాత నేరస్తులను వెజ్జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకునే క్రమంలో 2 రౌండ్ల కాల్పులు జరిగినట్టు కూడా పెద్ద ఎత్తున కూడా పుకార్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కూడా ఇక్కడ ఒక పాత నేరస్తును కూడా టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకునే క్రమంలో అతను పారిపోతున్న 2 కాల్పులు జరిపినట్టు కూడా తెలుస్తుంది. మొత్తం మీద ఇది ఇక్కడ ఉన్నటువంటి ఇదే బండి కూడా వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. ఇదే బండి మీద నేరస్తులు పారిపోతుండగా పోలీసులు వారిని పట్టుకొని బండి ఇక్కడనే వదిలివేసిన విషయాన్ని అయితే ప్రస్తుతం మనం చూడవచ్చు విజువల్స్లో స్పష్టంగా. ఏపీ 09C తర్వాత 7774 ఈ యొక్క బండిని కూడా టాస్క్ ఫోర్స్ పోలీసులు ఇక్కడే పెట్టి నిందితులను తీసుకెళ్లి పోయినట్టు కూడా తెలుస్తుంది. మొత్తం మీద గతంలో కేబీఆర్ పార్క్ దగ్గర కూడా పెద్ద ఎత్తున కూడా కాల్పుల కలకలం సృష్టించింది. తాజాగా నేరస్తును పట్టుకునే క్రమంలో కూడా పెద్ద ఎత్తున ఒక భయాందోళనకు అయితే సంబంధించి పెద్ద ఎత్తున కూడా ఇక్కడ స్థానికులు కూడా పెద్ద ఎత్తున గుమిగూడారు. ప్రస్తుతం మనమైతే జూబ్లీహిల్స్ పోలీసులు మాత్రం దీనిపై కూడా టాస్క్ ఫోర్స్ పోలీసులకు సంబంధించిన విషయం కాబట్టి కూడా వాళ్ళు పెద్ద ఎత్తున కూడా ఈ విషయంపై పట్టుకున్న అయితే దాఖలాలు అయితే కనిపిస్తలేదు. మొత్తం మీద ఇది పోలీసుల వ్యవస్థగా పోలీసులకు సంబంధించినటువంటి విషయం కాబట్టి వాళ్ళు పోలీసులు టాస్క్ ఫోర్స్ పోలీసుల పని అని కూడా వినిపిస్తుంది. మొత్తం మీద జూబ్లీహిల్స్ ఇక్కడ మాదాపూర్లోని ఇక్కడ చూస్తున్నాం మనం విజువల్స్లో స్పష్టంగా ఇక్కడ ఈ యొక్క కాంప్లెక్స్ పంజాబ్ సింధు బ్యాంక్ అనే ఈ యొక్క పరిధిలో మొత్తం మీద ఇక్కడ ఉన్నటువంటి పాత నేరస్తుడు ఇద్దరు ప్యాషన్ ప్లస్ పిఆర్
ప్రో మీద ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి ఆ పాత నేరస్తును పట్టుకునే క్రమంలో ఇక్కడ పెనుగులాట జరిగింది. పెనుగులాటల తర్వాత కూడా ఇద్దరు పారిపోయే క్రమంలో కూడా ప్యాషన్ ప్రో బండిని కూడా ఇక్కడే వదిలేసి అతను నిందితుని పట్టుకొని వెళ్ళారు. ఇక్కడ నుంచి నిందితుడిని కొద్దిసేపటికి గాలించిన తర్వాత జూబ్లీహిల్స్ నీరస్ దగ్గర కూడా అతన్ని పట్టుకునే క్రమంలో కూడా ఆ గన్ను తీసే సందర్భంలో కూడా పెద్ద ఎత్తున కూడా అక్కడ పెనుగులాట జరిగింది. పెనుగులాట జరిగిన తర్వాత 2 రౌండ్ల కాల్పులు జరిగింది. మొత్తం మీద దీనికి సంబంధించి కూడా ఒక పెద్ద ఎత్తున కూడా స్థానికంగా కలకలం సృష్టిస్తుంది. ఇక్కడ చూస్తున్నాం మన విజువల్స్లో స్పష్టంగా చూడవచ్చు. ఇక్కడే పాత నేరస్తులను పట్టుకునే క్రమంలో ఇక్కడ నిందితుని పట్టుకున్నారు. ఇక్కడ నిందితుని పట్టుకున్న క్రమంలో అతను పారిపోవడానికి అవకాశం ఉండడంతో అతను కొట్టి మనము బండిని అతను బైక్ను కూడా తీసుకెళ్లే క్రమంలో అతన్ని తీసుకుపోవడంతో కూడా వాళ్ళిద్దరిని తీసుకెళ్లారు. వాళ్ళని తీసుకెళ్లిన తర్వాత ఇంకొక బండిపై కూడా వాళ్ళు పారిపోతున్న సందర్భంలో మనం చూస్తున్నాం. ప్యాషన్ ప్రో బండి ఆ నుంచి బండి తీసుకెళ్లిన తర్వాత జూబ్లీహిల్స్ నీరస్ దగ్గర కూడా వాళ్ళు ఆగిపోవడంతో అక్కడ వారు ఒక అతన్ని పట్టుకునే క్రమంలో కూడా అక్కడ గాల్లోకి 2 రౌండ్లు కాల్పులు జరిగినట్టు కూడా మొత్తం మీద స్థానికులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఒక నేరస్తుని పట్టుకునే క్రమంలో గతంలో కూడా పోలీసుల ఒక విధంగా వైఫల్యం కూడా చూడొచ్చు. రంగారెడ్డి జిల్లాలో జరిగినటువంటి ఎన్కౌంటర్లో విషయం కూడా పోలీసులు ఒక నిర్లక్ష్యంగా వివరించారు. అప్పుడు కూడా పోలీసులు కూడా వారి యొక్క నిర్లక్ష్యం కూడా కొట్టొచ్చినట్టుగా అనిపించింది. అప్పుడు ఎవరైతే నకిలీ నోట్ల వ్యవహారంలో ఉన్నటువంటి వ్యక్తి కూడా అప్పుడు నేరస్తులను తక్కువ అంచనేసి కూడా వాళ్ళని పట్టుకునే క్రమంలో కూడా ఒక కానిస్టేబుల్ చనిపోయాడు. అదేవిధంగా ఒక ఎస్ఐకి అయితే గాయాలైనాయి. అయితే మొత్తం మీద నగరంలో కూడా చాలా నిర్లక్ష్యం కనిపిస్తుంది. పోలీసులు ఎవరైతే నేరస్తులను పట్టుకునే క్రమంలో పోలీసుల దగ్గర కూడా తగిన ఆయుధాలు లేకపోవడం, ఆ తర్వాత వచ్చి నేరస్తులను దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు కూడా ఈ పోలీసులు కూడా వారిని నుంచి చూడకపోవడం కూడా ఒక విధంగా పెద్ద ఎత్తున కూడా వివాదం అయితే కనిపిస్తుంది. మొత్తం మీద దీనికి సంబంధించి టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆ నిందితుని పట్టుకునే క్రమంలో కూడా ఇక్కడ పెనుగులాట జరిగింది. ఆ పెనుగులాటలో కూడా ఆ వెహికల్ అక్కడ వదిలిపెట్టి పోయినట్టు కూడా స్థానికులు చెప్తున్నారు. మొత్తం మీద ప్యాషన్ ప్రో బండి ఇక్కడ వదిలిపెట్టి మరికొద్దిసేపు పోయిన తర్వాత మరొకరిని పట్టుకునే క్రమంలో కూడా పెద్ద ఎత్తున కూడా పెనుగులాట జరిగి 2 రౌండ్లు కాల్పు జరిగింది. ఏదేమైనప్పటికీ నగరంలో పోలీసుల నిర్లక్ష్యం నేరస్తును పట్టుకునే క్రమంలో మరొకసారి బయటపడింది. దీనిపై ఉన్నతాధికారులు ఏ విధంగా విచారణ చేస్తారు, ఏ విధంగా మరి ఆ యొక్క నేరస్తుడు ఎవరు అన్న విషయం అయితే త్వరలో తెలిసే పాత నేరస్తుడిని పట్టుకునే ప్రయత్నంలోనే నీరూస్ సమీపంలో కాల్పులు జరిగాయి. ఫహీం అనే దొంగతో పాటు మరో 2 దోపిడీ దొంగలు నీరూస్ పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్నారనే సమాచారంతో అతడిని పట్టుకునేందుకు స్కెచ్ వేసిన పోలీసులు జూబ్లీహిల్స్లో పట్టుకునేందుకు ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో ఫహీం గాల్లో 2 రౌండ్లు కాల్పులు జరిపాడు. కానీ పోలీసులు అతన్ని తెగించి పట్టుకున్నారు. మరో 2 పరారీలో ఉన్నారు. ఏపీ రిజిస్ట్రేషన్తో ఉన్న బైక్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కూడా తగిలింది, అతను కూడా హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగిందని చెప్తున్నారు. అది ఏది కారణాలు అనేది తెలియదు. ట్రాఫిక్ పరంగా మాత్రం ఎటువంటి ఇబ్బందులు లేవు, క్లియర్ చేస్తున్నాము. పూర్తి వివరాలు లాండ్ ఆర్డర్ వాళ్ళు మీకు చెప్తారు. అదే చెక్ చేస్తున్నాం, మన వాళ్ళు ఉన్నారు, మన నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకున్నాము. ప్రైమరీ ఇన్సిడెంట్ ఇన్ఫర్మేషన్ మాత్రం ఇది, ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అది తెలుస్తుంది. లేదా అటువంటిది ఏం లేదండి, మన నీరూస్ షోరూమ్ ఎదురుగా జరిగిందని షోరూమ్ వాళ్ళు కూడా చెప్తున్నారు. సౌండ్ అయిన వాళ్ళు బయటకు వచ్చినామని చెప్తున్నారు. అంతలోనే ఇక్కడ వర్కర్ కూడా గాయాలైనాయి. వీళ్ళు కూడా బయటకు వచ్చే లోపల బైక్స్ మీద వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయారని చెప్తున్నారు. పూర్తి విషయాలు తెలియదు. మేము కూడా 2 వీలర్పై వెళ్తున్న వ్యక్తిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అడ్డుకోగా అతడు పారిపోయేందుకు ప్రయత్నించాడు. పోలీసులు కాల్పులు జరిపినట్లు ప్రాథమిక సమాచారం. ఈ సంఘటనలో అక్కడే పనిచేస్తున్న ఎల్ఎన్టీ మెట్రో నిర్మాణ కార్మికుడు ధర్మేందర్ సింగ్ ఛాతీలోకి తోట దూసుకెళ్లింది. దీంతో ఆ ప్రాంతంలోని ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. కాల్పులకు గురైన బాధితుడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఇవి ఇప్పటివరకు